స్కూటీ నేర్పించాలంటే ఎట్లా కొన్ని రోజులు కష్టపడాలి కదా. నేను కూడా ఏం చేశా అంటే సరే సెకండ్ హ్యాండ్లో అంటే మామూలుగా ఫైనాన్స్ వాడు డ్యూ కట్టకుండా అంటే తీసుకొని వెళ్ళాడు. మనకు తెలిసిన విశ్వాసమే అనమాట. ఒక సేవకుడు ఫోన్ చేసి అన్నా నాకేమొద్దు కానీ ఒక 5,000 దీనికి డ్యూలు ఎంత ఉందో నువ్వు కట్టుకో అని చెప్పి ఫోన్ చేశాడు. 3 కంతులు అమౌంట్ కట్టినాను. 5,000 రూపాయలు అతనికి అందించాను. అక్కడి నుంచి స్కూటీ తీసుకొని వచ్చి ఎక్కడి నుంచి సున్నిపేటలో నుంచి శ్రీశైలం నుండి మన ఆత్మకూరు వరకు ఇంద్రేశంపేట వస్తుంది చూడండి రోడ్డు. మన దోర్నాల ఘాటు దాటిన తర్వాత ఇక్కడ బయలుడు దాటిన తర్వాత కృష్ణాపురం పక్కన ఇంద్రేశంపేట వస్తుంది. ఆ మధ్యలో స్కూటీ మీద వస్తున్నానండి. 80-90 వస్తున్నా, 70-80 వస్తున్నా. సడన్గా వీళ్ళు ఇట్లా పోవాలని ఇంద్రేశం వెళ్ళాలని ట్రాక్టర్ నిలబెట్టేస్తారు. సడన్గా నిలబెట్టినప్పుడు 1 సెకండ్లోనే దాన్ని కొడితే దాన్ని ట్రాక్టర్ను కొట్టాలా, సరే ట్రాక్టర్ను తప్పిద్దామని పక్కకి వెళ్ళిపోయే లోపల వెనకాల దాని ఎదురుగా లారీ వస్తుంది. కింద పన్నాను కానీ యువతల పక్కనే పన్నాను. స్కూటీ ఆ పక్క పడింది. స్కూటీ ఇటు సైడ్ లారీ ఉండే స్థలంలో పడింది. నేను యువతల పక్క పడ్డాను. 1 సెకండ్లోనే పడిన తర్వాత ఏసయ్య ఇంకేమన్నా నన్ను కాపాడకపోతే నేను లేను కాదు ఆయన. నేను తిరిగి చూసే లోపల లారీ ఒక 10 కిలోమీటర్ వెళ్ళిపోయింది 1 సెకండ్లోనే. అప్పటి నుంచి నా జీవితంలో జరిగినది కూడా ప్రభా నువ్వు ఈ దినమున నేను పరిచర్య సేవ చేస్తున్నానంటే నువ్వు నన్ను బ్రతికించకపోతే ఈ దినమున నేను కూడా 1 సెకండ్లోనే అదే స్కూటీ అయితే అవతల పక్క నేను పడింటే నా మీద లారీ ఎక్కిపోయాడు. నేను ఆ ట్రాక్టర్ తప్పియాలని 1 సెకండ్లోనే జనాలు గుంపులు అయిపోయినా. మనం కాపాడేవాడు దేవుడు. మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగానే ఉంటాడు. మనం కూడా ఎందుకంటే ఈ దినమున సాక్ష్యం ఎందుకు పంచుకుంటున్నానంటే చెప్పాను నేను సాక్ష్యము, కానీ ఆయన మహిమపరచబడాలని మన ఆత్మలను మన జీవితాలను కాపాడేవాడు ఆయన. మన మరణము నుండి కూడా తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటాడు.